చాలా మంది మేడం బీపీ నాకు తక్కువగా ఉంటుంది, చాలా లో బీపీ ఉంది, ఏం చేయాలి అని అడుగుతారు అనమాట. ఐ విల్ టెల్ యూ, హై బీపీ ఉంటే బీపీ తగ్గించడానికి టాబ్లెట్స్ ఉన్నాయి. సో మరి లో బీపీ ఉన్న వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అనేది తెలుసుకుందాం ఈరోజు. సో లో బీపీ అనేది అంటే వాళ్ళకి ఎలా కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించడము, డిజినెస్, సడన్ గా వాళ్ళు పడుకొని లేచినప్పుడు కళ్ళు తిరిగినట్టు అనిపించడం, కానీ ఎక్కువసేపు నిలబడినా కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది. సో బికాస్ బీపీ డౌన్ అవుతుంది అనేసి. అండ్ వాళ్ళకి డీహైడ్రేషన్ ఈస్ ద మోస్ట్ కామన్ కాజ్ ఫర్ లో బీపీ. సో డీహైడ్రేషన్ ని అవాయిడ్ చేయాలంటే మనం 8 to 10 గ్లాసెస్ వాటర్ ఖచ్చితంగా తీసుకోవాలి. సో అరౌండ్ 2.5 to 3 liters వాటర్ డైలీ తీసుకోండి. ఇంకా వీలైతే కోకోనట్ వాటర్ కానీ, లేకపోతే లైమ్ విత్ సాల్ట్, అంటే నిమ్మకాయ జ్యూస్ అంటారు కదా, విత్ సాల్ట్, లేదా ఓఆర్ఎస్ ప్యాకెట్స్ దొరుకుతాయి, ఓఆర్ఎస్ అని చెప్పేసి. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో హైడ్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత కొంతమందికి రక్తం తక్కువ ఉన్నా కూడా, అనీమియా అంటారు, రక్తం తక్కువ ఉన్నా కూడా బీపీ తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకోమని చెప్తాము. అంటే బాగా తోటకూరలు, పాలకూర, డేట్స్, ఓకే, ఫిష్, చికెన్ ఇలాంటివి కూడా తీసుకోవాలి. ఓకే, సో ఐరన్ డెఫిషియన్సీని కవర్ చేస్తుంది అనమాట. ఇంకొంతమందికి ఏంటంటే ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్, అంటే సడన్ గా వాళ్ళు పడుకున్నప్పుడు సడన్ గా లేచి కూర్చున్నా లేదా నిలబడినా కూడా కళ్ళు తిరిగేసి పడిపోతూ ఉంటారు. సో అది లో బీపీ వల్లనే. సో అలా సడన్ పొజిషన్ చేంజెస్ అనేది అవాయిడ్ చేయాలి. సో ఎవరైతే ఊరికే కళ్ళు తిరగటము, లో బీపీ ఉంది అని చెప్పేసి, నార్మల్ బీపీ ఇస్ 120/80. సో ఇప్పుడు 80/60, 70/60 ఉన్న వాళ్ళకి ఏంటంటే కళ్ళు తిరగటము, నీరసంగా అనిపించడం కనిపిస్తుంది. సో ఎవరికైతే ఈ సిమ్టమ్ ఉన్నాయో వాళ్ళకి లో బీపీ ఉండే అవకాశం ఉంది. సో ఈ ఇన్ఫర్మేషన్ ని ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.